ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదుల్ని, మీ స్నేహితుల్ని, మీ ఇరుగు పొరుగు వారందరినీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, ఇది ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్, మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ కనుక ఈ ప్రోగ్రాంలో దేవుని వాక్యం ఉంటుంది, దేవుని వాక్య వివరణ ఉంటుంది, దేవుని వాక్య వ్యాఖ్యానం ఉంటుంది. కనుక బైబిల్లోని మాటలు లేదా ఎర్లీ చర్చ్ హిస్టరీని గురించినటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ను ఆధారంగా చేసుకొని మన ఇన్స్పిరేషన్ కోసం కొద్ది ఇన్సైట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అపోస్తల కార్యములు చరిత్ర లేకపోతే ఆది సంఘ చరిత్ర, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి చర్చ్ యొక్క హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంచుమించు ఒక 40 years, ఎగ్జాక్ట్ అని కాదు, 30 to 40 years మధ్యలో ఉన్నటువంటి ఇంత గ్యాప్లో ఉన్నటువంటి చర్చ్ హిస్టరీ. ఫస్ట్ సెంచరీ హిస్టరీ మొత్తాన్ని, చర్చ్ హిస్టరీ మొత్తాన్ని చూపించడం లేదు. ఎందుకంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం ఇంచుమించు లాస్ట్కి వచ్చేసాం మనం. అంటే ఇంకా 8 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా 25వ అధ్యాయము జరిగినప్పుడు సమయము, టైం లేదా సంవత్సరం AD 62, తర్వాత 26, 27, 28 అన్నీ AD 62లో. AD 62 తర్వాత క్రీస్తు శకం 62 తర్వాత జరిగినటువంటి సంఘటనల గురించిన ప్రస్తావన లేదు. AD 70లో అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. యెరూషలేము ముట్టడి వేయబడింది, నాశనం చేయబడింది అనేటువంటి సంగతి. అనగా సంఘ చరిత్ర లేకపోతే సంఘము ఆరంభించబడి సంఘానికి ఒక ఉపద్రవం, ఒక పెద్ద ఉపద్రవం, మొట్టమొదటి ఉపద్రవం 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒక పెద్ద ఉపద్రవం రావడానికి ముందు వరకు ఉన్నటువంటి స్టోరీని, ఆ తర్వాత 70 నుంచి 95 లేకపోతే మిగతా ఇంకో 30 సంవత్సరాలు ఈ స్టోరీ వేరుగా ఉంటుంది. అప్పుడు కూడా హింసలు ఉన్నాయి. అనగా మొదటి శతాబ్దంలో హింసలు, సంఘానికి వచ్చిన హింసల్ని మనం అర్థం చేసుకోవాలంటే 3 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి 8వ అధ్యాయంలో జరిగినటువంటి హింస, తర్వాత AD 70లో సంఘాన్ని చెదిరిపోవడం, ఇటువంటివన్నీ జరగడం, తర్వాత AD 70 తర్వాత డొమిషియన్ చక్రవర్తి లేకపోతే నీరో చక్రవర్తి వీరి యొక్క పరిపాలనలో జరిగినటువంటి విషయాలు. 70లో నీరో చక్రవర్తి లేదు, 68కే నీరో చక్రవర్తి యొక్క కాలం ముగించబడింది. అనగా డొమిషియన్ చక్రవర్తి యొక్క పాలనలో జరిగినటువంటి, అనగా 3 ఘట్టాలుగా ఉన్నటువంటి 3 waves ఆఫ్ దిస్ అఫ్లిక్షన్ చర్చ్లో, లేకపోతే చర్చ్ వీటి గుండా వెళ్ళినట్టుగా, అనగా 3 అనర్థాల లేకపోతే ఉపద్రవాల పీరియడ్ గుండా చర్చ్ దాటి మొదటి శతాబ్దంలోనే 3 వేవ్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగైతే 21వ శతాబ్దంలో ఎన్ని జరుగుతున్నాయి చూడండి. 21వ శతాబ్దంలో ఇప్పటికి 24 సంవత్సరాలు అయింది. ఈ ఇంకా 75 సంవత్సరాలు, ఇంకొక 3 times మనం ఇంకా 3 దాటుకొని వెళ్ళాలి 22వ శతాబ్దంలోకి వెళ్ళాలంటే. అప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అప్పుడు మనం ఉంటామో, నేను ఉంటానో లేదో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హిస్టరీ ఆఫ్ ద చర్చ్. ఇజ్రాయెల్ హిస్టరీ కాదు, చర్చ్ వలన ఇజ్రాయెల్ దేశం ఎలా మారింది, ఇజ్రాయెల్ యొక్క రిలీజియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, వాటి యొక్క మార్పులు చేర్పులు ఏంటి అనే వాటి గురించి కాదు, కానీ చర్చ్ ఏ విధంగా ముందుకు సాగింది, సంఘము ఏ విధంగా ముందుకు సాగింది, సంఘం ఏ విధంగా కొనసాగింది, సంఘములో ఏమేమి జరిగాయి,
సంఘాన్ని దేవుడు ఎలా నడిపించాడు, సంఘంలో ఎవరెవరిని దేవుడు లేవనెత్తాడు అనేటువంటి విషయాలు మనము ఈ అపోస్తుల కార్యముల్లో చూడగలం. రండి, ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం మనం ముందుకు సాగుదాం. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయండి, మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. నేను వేరు ప్రదేశాలకు వెళ్తుంటాను కనుక వేరు వ్యక్తులను కలుస్తుంటారు, నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళు ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు అని చెప్తుంటారు. అన్నీ నాకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞాపక శక్తిని బట్టి అన్నీ నేను గుర్తుంచుకొని ప్రార్థన చేయలేను. కనుక పైన ఉన్నటువంటి లేకపోతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి 2 నంబర్లు వాట్సాప్ నంబర్లు, అవి ఈమెయిల్ ఐడి ఉంది, వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాటితో లేకపోతే వాటిని బేస్ చేసుకొని లేకపోతే వాటికి మీరు మెయిల్స్ లేకపోతే మెసేజ్ పెట్టినట్టయితే మీ మెసేజ్ని అది దాని యొక్క ప్రైవసీని కాపాడుతూ, అనగా దాన్ని పబ్లిక్ చేయకుండా, దాని ఒక పబ్లిక్ డిబేట్కో లేదా ఇష్యూగా మారినట్లుగా చేయకుండా మీ ప్రైవసీని కాపాడుతూ మీతో కమ్యూనికేట్ చేస్తూ మేము అందరం కలిసి ప్రభు బాటలో సాగునట్లుగా అపోస్తుల కార్యముల్లో చెప్పబడిన విధానంలో ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యాల ద్వారా మనల్ని మనం బలపరచుకోవడానికి ఇది ఒక మంచి సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో స్తుతించినా కానీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. మాకు ఇచ్చినటువంటి ఈ ఛానల్ కొరకు, ఈ ప్రోగ్రాం కొరకే మీకు వందనాలు. మీరు నిలబెట్టి వాడుకోబోతున్న మీ దాసుని కొరకే మీకు వందనం చేస్తున్నాం. వినబోతున్నట్టు మీ బిడ్డల కొరకే మీకు వందనం చేస్తున్నాం. వినగలిగినట్టు చెవిని, విన్నదాన్ని గ్రహించేటువంటి మనస్సును వారికి మీరు అనుగ్రహించండి. విన్నటువంటి మాటలు వాళ్ళు అన్వయించుకొని అప్లై చేసుకొని వారు ముందుకు సాగలుడు సాయించమని అనుకుంటున్నాం. ఈ సమయంలోనైనా మా వీక్షకుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైంటే వారిని యేసు నామములో దర్శించండి, స్వస్థపరచండి. టీబీలతో బాధపడుతున్నవారు, క్యాన్సర్లతో బాధపడుతున్నవారు, అవుటర్గా ఇన్నర్గా క్యాన్సర్లతో బాధపడుతున్నవారు, కీమోల్లో కొనసాగుతున్నవారు, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్లో ఉన్నవారు, మరణానికి సమీపంగా ఉన్నవారు, ముసలితనంలో ఉన్నవారు, వీరందరూ మీ సన్నిధానం తెస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు చేయిస్తున్నాం. మేము వృద్ధులమైపోతాం, మేము అనారోగ్యానికి గురవుతాం, మేము మరణిస్తాం. కానీ నువ్వు మారని దేవుడివి, మార్పు లేని దేవుడివి. కనుక సమయంలో నీ దగ్గరికి వస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, మా అవసరతలు మీరు తీర్చమని అడుగుకుంటున్నాం. వాక్యము బోధించడానికి తగినటువంటి సామర్థ్యము నాకు లేదు నాయన. జ్ఞానము నా దగ్గర లేదు, సమాచారం నా దగ్గర లేదు. కానీ మీరు మాట్లాడండి. దేవుని స్తోత్రం. మీరే మీ ప్రజలకు ఆత్మీయ స్పష్టతను మీరు అనుగ్రహించండి, ఒక క్లారిటీ వారికి మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. వాళ్ళని మీరు కన్విన్స్ చేయండి, ఒప్పించండి ప్రభువా. నేను వారిని కేవలం ఒప్పించగలిగిన వాడినేమో, కానీ మీరు ఒప్పించగలిగిన వారు. కనుక ఈ సమయంలో మీ ప్రజలు మీరు దర్శించండి. కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినటువంటి ఆత్మీయ అవస్థలో వారు ఉంటుండగా, కాపరులు ఉన్నప్పటికీ సరైన కాపరులు వారికి దొరకకుండా ఉంటున్న సందర్భాల్లో ప్రభా, మా ఆత్మల కాపరిని నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడమని అనుకుంటూ, మా ఇన్నర్ బీయింగ్స్తో మీరు, మా అంతర్య పురుషునితో, మా ఇన్నర్ మ్యాన్తో మీరు మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రభు కృపను బట్టి గత వారంలో ఇంచుమించు లాస్ట్ సండే నేను శ్రీహరికోట షార్ అనబడేటువంటి స్థలానికి, ఆ ఎంప్లాయీస్ ఉన్నటువంటి కాలనీలో అక్కడ మందిరానికి వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడ ఆరాధన జరిగించి వాక్య పరిచయం చేసి రావడానికి ప్రభు సాయం చేశాడు. ఆ కార్యక్రమ ముగింపులో చివరి ప్రార్థన ఆశీర్వాదాలకు ముందు ఒక ఆంటీ గారు వారు ముందుకు వచ్చి మంచి సాక్ష్యం తెలియజేశారు. పాస్టర్ గారు నాకు తెలుసు, దైవజనుడు నాకు తెలుసు, కానీ దైవజనుడికి నేను తెలియదు. శాంతి టీవీలో వారి కార్యక్రమాన్ని రోజు చూస్తున్నాం.
అని చెప్పి, రాజేశ్వరి ఆంటీ గారు వారి పేరు, రవి అంకుల్ గారి మిస్సెస్. మొదట్లో వారు ఉమా అనేటువంటి పేరుతో ఉన్నారు. ప్రభు వారిని దర్శించాడు. వారు అన్యులుగా ఉండి ప్రభులోకి వచ్చారు. కాబట్టి ఆంటీ గారు కార్యక్రమం మేము రోజు చూస్తున్నాం. నేను ఇక్కడికి వచ్చి కూర్చొని స్తోత్రం అనేటువంటి స్వరం నేను విన్నాను. విన్నప్పుడు టీవీలో వింటున్న స్వరమే కదా అని నాకు అనిపించింది అని వారు ఆ కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి వారు కారకులయ్యారు. ప్రభు వారిని వారి కుటుంబాన్ని దీవించను గాక. ఇలా ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఆయా ప్రదేశంలో ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నా ప్రయాసం వ్యర్థం కావడం లేదు. దీనికి ఏదో ఫలితం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని పౌలు చెప్పిన మాటను నేను మరలా జ్ఞాపకం చేసుకుని బలపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మా గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ 6వ వీధి డైకస్ రోడ్డుకి అవతల ఉన్నటువంటి చర్చ్ వారు మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నారు. మాదొక చిన్న గ్రూప్, పెద్ద గ్రూప్గా కావాలని నేను అనుకోవడం లేదు. దిస్ ఈజ్ ఎనఫ్. మేము ఒక 50 మంది లేదా ఒక 60 మంది మేము కూడుకుంటాం. దానికి ఒక బోర్డు లేదు, దానికి ఒక సెపరేట్ బిల్డింగ్ లేదు, దానికి రిజిస్ట్రేషన్ లేదు, దానికి ఒక ఆర్కెస్ట్రా లేదు. ఏదేమైనప్పటికీ ఆ సంఘం జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారం శనివారం కూడికలు, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారము కనిపెట్టు కూడిక, శుక్రవారము ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ సాటర్డే టారీ మీటింగ్, సండే సర్వీస్. సండే సర్వీస్లో సండే స్కూల్ ఉంటుంది. సండే సర్వీస్లో అయిన తర్వాత యూత్ మీటింగ్ ఉంటాయి. ఇవి మా చిన్న పరిచర్య. ఈ చిన్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 29వ తేదీ మా స్థానిక సంఘంలో ఒక చిన్న కూడిక ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి పాస్టర్ పి రిషికేష్ అనేటువంటి ఒక దేవజనులు వస్తున్నారు. వారు వాక్య పరిచర్య చేస్తారు. శనివారం సాయంకాలము 6:30 గంటల నుంచి అవకాశం కలిగిన వారు మీరు ఆ కూడికలో పాల్గొని ప్రభునామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం. చిన్న మీటింగ్, పెద్దదిగా కాదు, కానీ ఉజ్జీవ కూడిక శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి చర్చ్లో. పాస్టర్ రిషికేష్ గారు హైదరాబాద్ 8 గంటలకు సందేశ సమయం. ఈ కార్యక్రమంలో మా స్థానిక సంఘం యొక్క జతపని వారైనటువంటి పాస్టర్ ఎస్కే ఆదాం గారు, పాస్టర్ కుమార్ బాబు గారు, సిస్టర్ జ్యోతి గారు, పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, సిస్టర్ ప్రవీణ గారు, పాస్టర్ విజయ్ భాస్కర్ గారు, పాస్టర్ ఎండి అబ్దుల్ రహీం గారు, పాస్టర్ టి పాల్ గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, బ్రదర్ ఎస్ జైపాల్ గారు, బ్రదర్ డి విక్రబాబు గారు, బ్రదర్ శాలేం రాజు గారు, వీళ్ళందరూ పాల్గొంటారు. ఇంకా మరికొంతమంది దేవజనులు, మరికొంతమంది విశ్వాసులు. ఒక సెలబ్రేషన్ లాగా జరగబోతున్నట్టు ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. జూన్ నెల 29వ తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఎక్కువ మందిని పిలిచి ఇన్వైట్ చేసి జరపడానికి కార్యక్రమం అవకాశం లేదు. కారణం ఏంటంటే మా మందిరం జరిగేటువంటి స్థలం చిన్నది కనుక, అంత విశాలత లేదు కనుక ప్రభు చిత్తమై రాబోయే రోజుల్లో ఒక గ్రాండ్గా విశాలమైన స్థలంలో కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మీ అందరికీ వ్యక్తిగతంగా కూడా ఇన్విటేషన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మీటింగ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని దేవుడు బలంగా వాడుకున్నట్లు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. రైట్, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, యూటిలైజింగ్ ద టైం ప్రాపర్లీ, టైం మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. హరణ చేయకూడదని, లేకపోతే కాలముని దుర్వినియోగం చేసుకోకూడదని, ఎపిఎస్సిలో ఉండకూడదు, ఎపిఎస్సిలో ఉన్నది చాలు. ఎపిఎస్సిలో ఆయన సుమారు పౌలు గారు 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. అపోస్తుల కార్యములు 20:31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నానని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి. సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన అడ్రస్లో భాగంగా చెప్తున్నాడు. 3 సంవత్సరాలు. ఓ సారీ బ్రదర్, అంత ఎక్కడున్నావు అని ఎవరు విభేదించలేదు. కారణం అంటే 3 years అనేది వాస్తవం. ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి తన ప్రాంతాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళి తార్సస్ అనేటువంటి ప్రదేశాన్ని వదిలిపెట్టి ఒక పట్టణంలో ప్రభు యొక్క నడిపింపు ప్రకారం 3 సంవత్సరాలు పరిచయం చేసి కొన్ని ఆత్మలను సంపాదించడం, ఒక సంఘ స్థాపన చేయడం అనేది చిన్న విషయం కాదు. దేవుడు ఆయనకి అట్టి కృపను అనుగ్రహించాడు. సద్వినియోగం చేసుకోవడం అంటున్నప్పుడు సద్వినియోగం చేసుకోలే అనే ఉద్దేశంతో అర్ధరాత్రి వరకు విస్తరించి ఆత్మ సంబంధమైన సందేశాన్ని అందించాడు. రెండోది, సమయం లేదు కాబట్టి, టైం ఈజ్ షార్ట్ కనుక
చనిపోయినటువంటి వ్యక్తి, పైనుంచి కింద పడినటువంటి వ్యక్తి, యవనస్తున్నటువంటి వ్యక్తి, ఐతుకు అనేటువంటి వ్యక్తి విషయంలో ఆ ఫెలోషిప్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి, ఒక అరగంట గ్యాప్ ఇచ్చి, లేదా గంట గ్యాప్ ఇచ్చి కాదు, ఆయనకి ఎందుకు వెళ్ళాడు, పైకి వచ్చాడు. ఒక డిస్టర్బెన్స్ కాకూడదు అని, జరుగుతున్న మీటింగ్ జరగాలని, జరుగుతున్న మీటింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి ఆటంకం పరిచర్య ఎప్పుడు భంగపరచకూడదు, పరిచర్య భంగపరచకూడదు అనేటువంటి ఉద్దేశంతో పౌలు ప్రవర్తించడాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మనం ఆలోచించేటి మాట, ఆయన టైం షార్ట్గా ఉంది కాబట్టి ఏం చేయాలి. పౌలు చాలా ప్రాంతాలకు వెళ్ళాడు, ఎక్కడ ఎవరిని పెద్దల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడినట్టుగా లేదు. కానీ ఎఫెసీ సంఘంలో పెద్దల్ని పిలిపించాడు. పెద్దల్ని పిలిపించాడు అంటున్నప్పుడు నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో నేను ఒక భాగాన్ని నేను చదువుతాను. అక్కడ రాయబడిన మాట, నేను 1:3-4 నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగినవని కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసీలో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. స్టే అట్ ఎఫెసస్లో ఉండు, వెళ్ళొద్దు వేరే ఎక్కడికి, నిలిచి ఉండు. నేను ఏదైతే నీకు తెలియజేశానో, నేను నీకు ఏదైతే బోధించానో దాన్ని వాళ్ళకి బోధించు. ఎందుకు అనవసరమైన విషయాలు ఆలోచిస్తారు, అనవసరమైన విషయాలు ప్రశ్నిస్తారు? వంశావళులకు, జీనియాలజీస్ గురించి, వాటి గురించి, వీటి గురించి ఎందుకండి? సత్యాన్ని తెలుసుకోకుండా సమాచారం కోసమే తాపత్రయం ఎందుకు? కాబట్టి ఇవన్నీ చేయడానికి నువ్వు ఉండాలి. అక్కడ సంఘ పెద్దలు ఉన్నారు, చర్చ్ ఎల్డర్స్ ఉన్నారు. ఒక చోట రాయబడింది పెద్దలను నియమించమనండి. ప్రతి పట్టణంలో వాళ్ళు పెద్దల్ని నియమించారు అని రాయబడ్డాన్ని మనం చూస్తాం. ఆ మాట కూడా నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రతి సంఘములో పెద్దలను ఏర్పరిచి, దే అపాయింటెడ్ ఎల్డర్స్, ప్రెస్బిటరోస్, పెద్దలు అనబడిన వాళ్ళు, అనుభవజ్ఞులు అనబడిన వాళ్ళని ఏర్పాటు చేసి, ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుస్తాం, ప్రభు చిత్తమైతే ఇంకోసారి కలుసుకుందాం, లేదంటే నిత్యత్వంలో కలుసుకుందాం అన్న విధంగా వాళ్ళు విడిపోయిన సందర్భాన్ని మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడడం, వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్, ద లీడర్స్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్, వాళ్ళ ద్వారా ప్రజలు మోటివేట్ అవుతారు. ఇశ్రాయేలు ప్రజల్లో 70 మంది పెద్దల నియామకం జరిగింది. 12 గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలకు పెద్దలు ఉన్నారు. అదే సమయంలో మొత్తానికి కలిపి ఒక 70 మంది ఎల్డర్స్ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే, ఎల్డర్స్ మనకు కావాలి, మనకు పెద్దలు కావాలి, పెద్దల సలహాలు సూచనలు కావాలి. ఆ పెద్ద అనబడిన వ్యక్తి ఆత్మీయుడయ్యాడనుకోండి, ఇంకా అది అద్భుతంగా ఉంటుంది. ఆత్మీయులు కానీ పెద్దలు, దానివల్ల కూడా ప్రయోజనమే, కానీ పెద్దలు ఆత్మీయంగా ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలి. చర్చ్ యొక్క ప్రాబ్లమ్స్ని, చర్చ్ సమాజం నుంచి వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో, వీటన్నిటి విషయంలో మనకు వి నీడ్ ఎల్డర్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. సరే, తర్వాత 4వదిగా వాళ్ళు చెప్పాడు, ఐఎమ్ లివింగ్, ఐ డోంట్ నో వెన్ ఐ విల్ కమ్ బ్యాక్, మేబీ ఐ డోంట్ నో, ఐ మే నాట్ కమ్ బ్యాక్, నేను తిరిగి రాలేనేమో, హూ నోస్, ఎవరికి తెలుసండి అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రజలు ఏడ్చారు. మంచి దేవుజనుని మనం టెంపరరీ ఆ సపరేషన్ ఏర్పడింది, ఏకంగా శాశ్వతంగా ఆయన్ని మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంది అని సంఘం ఏడ్చింది. సరే, అయినప్పటికీ దేవుడి చిత్తమే కదా అనుకున్నారు. కాబట్టి సంఘ పెద్దలను పిలిపించడం మాత్రమే కాకుండా, వాళ్ళతో మాట్లాడడం మాత్రమే కాకుండా, 4వదిగా ఆత్మీయ సహవాసం కుదరదు కనుక మీకు మీరే చక్కబెట్టుకోండి, మీరు మీరే సరిచేసుకోండి. ఒక లోకల్ లీడర్షిప్, సెల్ఫ్ గైడింగ్గా
సెల్ఫ్ సపోర్టింగ్ మాత్రమే కాకుండా, సెల్ఫ్ ప్రాపగేటింగ్ మాత్రమే కాకుండా, సెల్ఫ్ గైడింగ్, మిమ్మల్ని మీరు నడిపించుకునే విధంగా ఉండండి అన్నట్టుగా చెప్తున్నాడు. మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20:18. తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో క్షమించండి, 20:11. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంపాదించి బయలుదేరాను. చాలండి, మనకి ఆలోచిస్తున్న విషయం. వారు తన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారితో ఇట్లా అన్నాడు, అంటే పెద్దలను ఉద్దేశించి. అంటే 11వ వచనంలో రాయబడిన మాట 18కి కొద్దిగా లింక్ ఉంది. రెండు ఒకే టైపు విషయాలు జరుగుతున్నాయి. అతడు మరలా పైకి వచ్చాడు, రొట్టెను విరిచాడు, పుచ్చుకొని తెల్లవారు వరకు, 4 గంటల వరకు, 5 గంటల వరకు వాళ్ళు వినడానికి శక్తి కలిగినంత మట్టుకు వారికి బోధించి, Paul went back upstairs, served communion, ate a meal with them, then he picked back up where he left off and taught until dawn. తెల్లవారేంత వరకు మాట్లాడటానికి కావలసిన సమాచారం ఆయనకి దేవుడిచ్చాడు. ఆ సమాచారాన్ని సహోదరులకు అందించాడు. మన టైటిల్ మాటలు, మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలను బట్టి మనం నీతిమంతులుగానో లేకపోతే అనీతిమంతులుగానో లేకపోతే నీతిమంతులుగానో అపరాధులుగానో ఎంచబడతామని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ అధ్యాయంలో మనకు 5 విధాలైన మాటలు నేను గుర్తించాను. వాటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఒకటి, మనం చదువుకున్నట్టు మూల వాక్యంలోని మాట, 11వ వచనంలోని మాట ప్రభువును గూర్చినటువంటి మాటలు. ఏదో పుక్కిటి పురాణాలు చెప్తున్నాడు, కాకమ్మ కథలు చెప్తున్నాడని కాదు, ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నాడని కాదు. పగల టైం చెప్పాల్సినవి కూడా ఆ రాత్రి స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నట్టుగా ఒక స్కూల్లో ఇక్కడ ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని మరీ టీచింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఒకడు బోధించినట్టు అలా దేవోక్తుల్లో బోధించినట్టు బోధించాలి. కాబట్టి పౌలు గారు దేవుని వాక్యాన్ని ఇక్కడ బోధిస్తున్నారు, ప్రభువును గురించిన మాటలు చెప్తున్నారు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అపోస్తల కార్యములు 20:18. వారు అనగా సంఘ పెద్దలు. అతడు మిలేతు నుంచి ఏపేసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాను. ఏపేసి సంఘ పెద్దలను పిలిపించాడు. పెద్దలను ఏర్పాటు చేశాడని కాదు, పెద్దలు ఉన్నారు, పెద్దలు పిలువబడ్డారు, పెద్దలకు ఒక మెసేజ్ ఇచ్చాడు. అక్కడ రాయబడిన మాట, వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనను, వారితో ప్రయోజనకరమైన మాటలు మాట్లాడాడు. ఒకటి ప్రభువుని గురించిన మాటలు, రెండోది ప్రయోజనకరమైనవి, ప్రాఫిటబుల్ వర్డ్స్. ఏదోనండి కాలక్షేపం కోసం మిమ్మల్ని పిలిచామని కాదు, కాలక్షేపం కోసం కాదు. ద లాస్ట్ మెసేజ్, ఫేర్వెల్ మెసేజ్. ఈ మెసేజ్ ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ మెసేజ్ వినండి, ఆలోచించండి అని పౌలు గారు చేసినటువంటి ప్రసంగం, వాళ్ళతో మాట్లాడే విధానం, నేనేంటో మీరేంటో లేకపోతే ఈ సంఘం పరిస్థితి ఏంటో, మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలియజేసుకుంటూ వచ్చాడు. ప్రాముఖ్యమైన మాటలు, ఇంపార్టెంట్ మాటలు మాట్లాడాడు. తర్వాత మనం గమనిస్తే అపోస్తల కార్యములు 20:30 మనం గమనిస్తే, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. దేవునికి స్తోత్రం. ఈవెన్ సమ్ ఫ్రమ్ అమాంగ్ యూ వెరీ own ranks will rise up, twisting the truth to seduce people into following them instead of Jesus. Twisting the truth, speaking crooked things. వంకర మాటలు మాట్లాడేవాళ్ళు, స్ట్రైట్ మాటలు మాట్లాడేవాళ్ళు కాదు, డొంక తిరుగుడు మాట్లాడే మాటలు అవి, డొంక తిరుగుడు మాటలు, పిచ్చి మాటలు, వెర్రి మాటలు. పౌలు గారు చెప్తున్నారు, ప్రభువుని గురించే మాటలు చెప్పాడు ఆయన త్రోయలో. తర్వాత ఆయన ప్రాముఖ్యమైన మాటలు ఎపేసి సంఘపు పెద్దలతో మాట్లాడాడు. మూడోది ఆయన హెచ్చరించాడు, జాగ్రత్త, కొంతమంది ప్రయోజనం లేని మాటలు, క్షేమాభివృద్ధిని కలిగించని మాటలు మాట్లాడిన వాళ్ళు కొంతమంది మీలో ప్రవేశిస్తారు, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు నేను వెళ్ళిపోయిన తర్వాత అన్నట్టుగా హెచ్చరించండి. వంకర మాటల వలన ప్రయోజనం లేదు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 20:35.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపించనని చెప్పాను. మీకు నేను మాదిరి చూపించాను, ఓ మోడల్ చూపించాను. మై లైఫ్ ఈజ్ అ మోడల్, మై వర్క్ ఈజ్ అ మోడల్. ఇక్కడ చెప్తున్న మాటలు పుచ్చుకొనుట కంటే ఇవ్వడం, పుచ్చుకోవడం కంటే, తీసుకోవడం కంటే, రిసీవింగ్ కంటే గివింగ్ అనేది ఇంపార్టెంట్. వీ షుడ్ గివ్ మోర్, రిసీవ్ లెస్ అన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసును గురించిన మాటలు, రెండోది ప్రాముఖ్యమైన మాటలు, మూడోది ప్రయోజనం లేని మాటలు అనగా వంకర మాటలు, నాలుగోది ప్రభువు స్వయంగా చెప్పిన మాటలు. 4 సువార్తల్లో కనిపించదు ఈ కొటేషన్, ఈ సేయింగ్. కానీ అపోస్తుల కార్యములో ఈ మాట మనం చూస్తున్నాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, ఇచ్చినవాడు వాడి చెయ్యి పైగా ఉంటుంది కాబట్టి అది ధన్యం. అట్టి అనుభవం ధన్యకరమైన అనుభవం చెప్తున్నాడు. 5వ విషయం, చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 37వ వచనం. ఎస్, వారందరూ ఏడ్చారు, చాలా ఏడ్చారు, విశేషంగా దుఃఖించారు. కారణం ఏంటో తెలుసా? మీరు ఇక మీదట నా ముఖం చూడరు, చూసే అవకాశం లేదు. దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రతి పట్టణములో బంధకములు కాచుకొని ఉన్నాయి అని దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రత్యక్షత ద్వారా పొందిన మాటలవి, ప్రత్యక్షపరచబడిన మాటలవి, రివీల్డ్ వర్డ్స్. కొన్ని మాటల గురించి 5వ రకం మాటలు రివీల్డ్ వర్డ్స్, ప్రభు బయలుపరిచినటువంటి మాటలు, మన ఆత్మలో మనకు వ్యక్తిగతంగా తెలియజేసిన మాటలు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ, క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడుతూ, మన సంభాషణ ఉప్పు వేసినదిగా ఉన్నట్లు మనం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని మాట్లాడడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.